అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం చేసిన తండ్రి, ఈ కొత్త మార్చి నెలలోకి ప్రవేశిస్తున్నప్పుడు మేము మీ పవిత్ర పాదముల చెంత నిలిచియున్నాము. కాలములను యుగములను పరిపాలించే ప్రభువా, మా జీవితములు మీ చేతుల్లోనే సురక్షితమని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు కాపాడి ఈ కొత్త నెలలోకి నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తోత్రాలు సమర్పిస్తున్నాం. ప్రభువా, మా ఆత్మలను నూతనపరచండి. మేము అలసిపోయియున్నాం, మాకు శక్తిని అనుగ్రహించండి. దారి తప్పిన మమ్మల్ని తిరిగి మీ సన్నిధికి చేర్చండి. మీ సంఘము సమాజంతో రాజీపడకుండా కాపాడండి. నిజములో, వినయములో, ధైర్యములో నడిచే కృపను మాకు అనుగ్రహించండి. శిలువను విశ్వాసంతో మోయిచు పరిశుద్ధతలో జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న మా పిల్లలను మీకు అప్పగించుచున్నాం. వారి హృదయాలలోని భయాన్ని తొలగించండి. వారికి స్పష్టమైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు ధైర్యమును అనుగ్రహించండి. వారి శ్రమ ఫలించున్నట్లు దయచేయండి. ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న మా పిల్లలను మీకు సమర్పించుచున్నాం. వారికి సరైన అవకాశాలు కలుగజేయండి. మాట్లాడుటలో జ్ఞానం, ప్రవర్తనలో స్థిరత్వం మరియు మీ చిత్తానుసారమైన అనుగ్రహం ప్రసాదించండి. వివాహంలో ప్రవేశించబోతున్న వారిని మరియు సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వారిని మీకు అప్పగించుచున్నాము. వారికి శుద్ధమైన ఆలోచనలు దయచేయండి. సహనం, విశ్వాసం మరియు నిబద్ధతలో వారిని పెంపొందించండి. సరైన సమయంలో మంచి సంబంధం కుదిరేలా అనుగ్రహించండి. సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి ఆర్థిక స్థిరత్వం, జ్ఞానపూర్వక నిర్ణయాలు మరియు రక్షణను అనుగ్రహించండి. వారు కట్టే ప్రతి ఇల్లు ప్రార్థన, శాంతి మరియు మీ సన్నిధి నిండిన గృహముగా మారునట్లు దీవించండి. ఉద్యోగం లేదా ఇతర కారణాల వల్ల కుటుంబాల నుండి దూరంగా ఉన్నవారిని కాపాడండి. దూరదేశాలలో ఉన్నవారికి తోడుగా నిలవండి. ఒంటరితనమును తొలగించండి. వారి కుటుంబ బంధాలను బలపరచండి. త్వరలో ఆనందకరమైన కలయికను అనుగ్రహించండి. గర్భంలో శిశువులను మోస్తున్న తల్లులను మీ చేతుల్లో ఉంచుచున్నాము తండ్రి. తల్లికి, శిశువుకి సంపూర్ణ రక్షణ కలుగజేయండి. ఆరోగ్యకరమైన అభివృద్ధి, సురక్షిత ప్రసవం మరియు మానసిక శాంతిని అనుగ్రహించండి. తీవ్ర రోగాలతో బాధపడుతున్న మా పెద్దలను జ్ఞాపకముంచుచున్నాము. వారి బలహీన సమయంలో వారికి బలముగా నిలవండి. వారి బాధలో ఆదరణగా ఉండండి. అనిశ్చితిలో మీరు పరమ వైద్యుడై కాపాడండి. ప్రభువా, వారి మనస్సాక్షిని మేల్కొలిపి సత్యమార్గానికి తిరిగి నడిపించండి. ప్రలోభానికి బదులుగా లక్ష్యాన్ని, గందరగోళానికి బదులుగా స్పష్టతను, తిరుగుబాటుకు బదులుగా పశ్చాత్తాపాన్ని అనుగ్రహించండి. ఈ మార్చి నెలలో మా చేతలను స్థిరపరచండి. అవసరమైన చోట పశ్చాత్తాపం, సాధ్యమైన చోట అభివృద్ధి, ప్రతి పరిస్థితిలో కృతజ్ఞత కలుగచేయండి. ఈ నెల ఆధ్యాత్మిక ఫలములతో నిండియుండునట్లు కృపచేయండి. మా జీవితములన్నిటినీ మీ చిత్తానుసారంగా నడిపించండి. మమ్మల్ని మార్గనిర్దేశించండి, సరిదిద్దండి, బలపరచండి. మీ ప్రియకుమారుడును మా ప్రభువైన క్రీస్తు యేసు నామములో మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.